కృపానిధి మా ప్రియ పరలోకపు దేవ, మరొక ప్రభు దినంలో మీరు పునరుత్థానుడై లేచి రెండవ ఆదివారం మేమందరం కూడా సంఘముగా మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించుటకు, కొనియాడుటకు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు మీకు వందనములు చెల్లిస్తూ, ఆరాధనలో వీక్షించుచున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరి కొరకు మీకు వందనములు. ఈ వారమంతా కూడా మమ్మల్ని మీ రెక్కల నీడలో భద్రపరిచినారు, క్షేమం ఇచ్చినారు, మీ దీవెనలను అనుగ్రహించినారు. మీ భద్రత కాపుదల కొరకు మేము మీకు వందనములు చెల్లిస్తున్నాం. దేవ, ఆరాధనంతా కూడా మీ దివ్య ఆత్మ దేవుడి సన్నిధి సంచారణకు అప్పగించుకొనిచున్నాం. సంఘమంతా కూడా వీక్షించుచున్న నీ బిడ్డలందరూ కూడా ఈ ఆరాధనలో యథార్థముగా, సత్యముతో, ప్రేమతో మిమ్మల్ని ఆరాధించుటకు మీ కృపను మాకు అనుగ్రహించు. మీరే ఆరాధనంతటి ద్వారా మహిమను పొందునని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధిలో మౌనముగా మనలను మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతోనూ విశ్వాసంతోనూ ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదాము. మన పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మన పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గముల యందు నడుచుకొనుచు క్రొత్త నడవడికల వారమగుటకు నిశ్చయించుకొనుచున్న మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడగలనని సర్వశక్తిగల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకొందాము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపం చేస్తుందని ఒప్పుకొనుచున్నాము. వెలుగులో కాక చీకటిలో నడిచి తిని క్రీస్తు నామమును పలికి
దుష్టత్వము నుండి తొలగుకుంటివి. మమ్మల్ని కనికరించమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాం. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపములన్నిటినీ క్షమింపుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనసాక్షిని జీవింపచేయుము. మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి కొత్త నడవడి గలవారమై మిమ్మల్ని సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన ఎదురు నిజముగా మళ్ళీ వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యమును వినుడి. ఎవరైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వైపునకు మళ్ళీ వారందరికీ పాపములను క్షమించదని తన గొప్ప కనికరము వలన మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తము మనలను కనికరించి మన పాపములను క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణములయందు మనలను స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు మీకు తోడై ఉండునుగాక. మీ ఆత్మకును తోడై ఉండునుగాక. ఈ దినం కొరకైన ప్రత్యేక ప్రార్థన. పునరుద్ధానం తర్వాత 2వ ఆదివారం. ఆతిథ్యమిచ్చు క్రీస్తు ఆహ్వానం. జీవము గల దేవ, నిత్యమును ప్రేమించి మానవులమైన మమ్మల్ని కూడా ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానించిన దేవుడు, మేము ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి సహోదరత్వంతో దేవా మేము మా మధ్య ఉన్నటువంటి అనేక విభజనలు విడిచిపెట్టి మా మధ్య ఉన్నటువంటి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి అక్కడలో ఉన్న వారికి పంచిపెట్టిన నీ ప్రియకుమారుడైన క్రీస్తు వలె మేము కూడా జీవించినట్లు అనేక సార్లు పరప్రజలుగా జీవించుచున్న మమ్మను నీతో నిత్య సహవాసమునకు ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చినందుకు నీతోను పరిశుద్ధాత్మతోను నిత్యము జీవించుచు పరిపాలించుచున్న నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వేద పాఠములను చదవగా విందము. పాత నిబంధన భాగం ఆదికాండం 18వ అధ్యాయం నుండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం నుండి, సువార్త పాఠం యోహాను సువార్త 21వ అధ్యాయం నుండి పాఠములు చదవగా భక్తితో శ్రద్ధతో విందాం. ఈ పరిశుద్ధ దినములకు ఏర్పాటు చేయనటువంటి మొదటి పాఠము పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 18వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో ఉండేటువంటి దేవుని వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారముతో కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాటి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోండి. కొంచెము ఆహారం తెచ్చదను. మీ ప్రాణములను బలపరచుకోండి. తరువాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరగండి. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. మరియు అబ్రహాము
పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాడికి అప్పగించారు. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచారు. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారతనితో నీ భార్య అయిన శాత ఎక్కడ ఉన్నదని అడుగుగా అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పాడు. అందుకు ఆయన, మీదనికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాడు. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమును వినుచుండెను. ఇంతటితో దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించుగా. ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము పరిశుద్ధ గ్రంథం నందుని క్రొత్త నిబంధన గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుండి 8 వచనముల వరకు గల దేవుని వాక్యమును భయభక్తులతో చదువుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 వచనం ప్రకారం, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనివి, ఆతిథ్యము చేయ మరొకటి, దాని వలన కొందరు ఎరుగవే దేవదూతలకు ఆతిథ్యము చేసి మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుకు నిష్కల్మమైనదిగాను ఉండవలను. వేశ్యాసములకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయము, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలరు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాను. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొనచ్చు, వారి విశ్వాసమును అనుసరించు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెలుగులో చూపించుకుంటారు. ఏర్పాటు చేయబడినటువంటి సువార్త భాగము పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచబడు. ఆయన తను ప్రత్యక్షపరచబడిన విధమేమనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయి, గలిలయలోని కానా అను ఊరువాడను నతానీయేలును, జబదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేవారికి. వారు వెళ్ళి దోనెక్కి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం వచ్చుగా యేసు ధరణి నిలిచాడు. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనలకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా లేదని వారు ఆయనతో చెప్పింది. అప్పుడు ఆయన, దోణి విడిపక్కను వలవేయండి, మీకు దొరుకునని చెప్పారు. కనుక వారు అలా వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయింది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాడు. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికారు. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగొచ్చు ఆ చిన్న దోణిలో వచ్చాయి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెలు కనబడను. యేసు, మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాడు. అది
యేసు రండి భోజనం చేయదని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడను ఆయనను అడుగా తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టాడు. అలాగే చేపలను కూడా పంచిపెట్టాడు. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. దేవుడు తన వాక్యము దీవించుకున్నాడు. Hallelujah.
పునరుత్థానం తర్వాతి రెండవ ఆదివారం ఆతిథ్యమిచ్చు క్రీస్తు ఆహ్వానం దేవాంశను మేము ధ్యానం చేయుటకు మీ కృపను మేము కోరుకొనుచున్నాము. ప్రియ పరిశుద్ధాత్మ ప్రభువా, మీ వాక్యము ద్వారా వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించుము. క్రీస్తు ప్రభుల వారిలో మాకు ఇవ్వబడినటువంటి ఆతిథ్య ఆహ్వానమును మేము గ్రహించుటకు అర్థం చేసుకున్నటకు మాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ ఉదయకాల సమయమున పునరుత్థానం తర్వాతటి రెండవ ఆదివారం ఆతిథ్యమిచ్చు క్రీస్తు ఆహ్వానం అనే అంశమును మనం ధ్యానం చేయుట కొరకు దక్షిణీయ క్రైస్తవ పంచాంగం ఏర్పాటు చేశారు. ఇందుకొరకు ఏర్పాటు చేయబడినటువంటి వేద పాఠములను మనం చదవగలిగినాం. పాత నిబంధన పాఠం, సువార్త పాఠం రెండింటిపైన ఈ దినం మనం ధ్యానం చేస్తాం. పాత నిబంధన భాగంలో ఆది కాండంలో మనం గమనించినట్లయితే అబ్రహాం అత్యున్నతమైనటువంటి దేవుని నుండి పంపబడినటువంటి అతిథులను మమ్రేలో ఆయన ఉండగా వారు ఆయనను దర్శించడం, ఆయనతో కూడా కుటుంబంలో ఆతిథ్యమును పొందుటకు అబ్రహాము, శారా వారిని ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వడం, వారి మధ్య జరిగినటువంటి సంభాషణ, అలాగనే లోతు కుటుంబంలోకి వచ్చినటువంటి సంభాషణ ఆ భాగంలో మనం చూస్తాం. సువార్త పాఠ్య భాగంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత మూడవసారి శిష్యులకు తన పునరుత్థాన దేహంతో ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి మూడవ ప్రత్యక్షతను ఆ భాగంలో మనం చూస్తాం. ఆ ప్రత్యక్షతను క్రీస్తు ప్రభుల వారు బయలుపరుచుకుంటున్నప్పుడు శిష్యులు ఉన్నటువంటి స్థలం, శిష్యులు క్రీస్తు ప్రభుల వారి పిలుపును వ్యతిరేకించి ఆయన వారికి అప్పగించినటువంటి గురుతర బాధ్యతలను వారు ప్రక్కన పెట్టి తిరిగా చేపలు పట్టడానికి తిబెరగా సముద్రంలోకి వెళ్ళిపోయి రాత్రంతా శ్రమపడి చేపలు ఒకటి కూడా దొరకని పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో చేయించినటువంటి సంభాషణ 3 సార్లు క్రీస్తు ప్రభుల వారు తను వికటంగా ప్రేమించిన పేతురుతో, పేతురు నీవు నన్ను వీటన్నిటికంటే ప్రేమించుచున్నావా అని 3 ప్రశ్నలు, పేతురు 3 జవాబులు, యేసుక్రీస్తు ప్రభుల వారు 3 ఆజ్ఞలు ఇచ్చినటువంటి పాఠాన్ని మనం చదవగలిగినాం. ఈ 2 వేద పాఠములలో మనము గమనించినట్లయితే దేవుడైన యెహోవా పాత నిబంధన పాఠంలో తన చేత ఎన్నిక చేయబడినటువంటి అబ్రహాం, ఆయన ద్వారా కలగబోయే సంతానం, జనాంగం, దేశం, వారిని వాగ్దాన దేశముగా, వాగ్దాన సంతానంగా తీర్చిదిద్దడానికి దేవుడు చేసినటువంటి ప్రమాణములను వాస్తవ రూపంలోకి తీసుకొని రావడానికి 3 దేవదూతలుగా వారు అబ్రహాము ఇంటిని దర్శించుట మనం పాత నిబంధన పాఠంలో చూస్తాం. మమ్రేలో అబ్రహాము నివసిస్తూ ఉన్నాడు, కుటుంబంతో నివసిస్తూ ఉన్నాడు. అప్పటికే ఆయన 100 సంవత్సరముల వయసు చేరుకున్నాడు. సతీమణి 90 సంవత్సరాల వయసు చేరుకున్నది. దేవుడైతే వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రముల వలె విస్తరిస్తాను, సముద్రపు ఒడ్డున ఇసుక రేణువు వలె విస్తరిస్తాను. కానీ సంతానం లేని వారుగా భార్యాభర్తలు గడుపుచున్నటువంటి దినములలో వయసు పైబడుచుండగా దేవుని వాగ్దానాల నెరవేర్పు కొరకు వారు వేచి కాచి చాలా సంవత్సరాలు గడుస్తూ ఉండగా దేవుని వాగ్దానం మరిచిపోయే స్థితిలోకి వెళ్ళిపోయారు. దేవుని వాగ్దానాన్ని అవిశ్వాసంగా భావించడం ప్రారంభం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో దేవుడు పరలోకం నుండి దిగివచ్చి అబ్రహామును
దర్శిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మమ్రే దగ్గర వారు నివసించుతూ ఉండగా ముగ్గురు ప్రాముఖ్యమైనటువంటి, అంతకు మునుపు ఎప్పుడూ చూడనటువంటి, పరిచయం లేనటువంటి విశిష్ట అతిథులుగా అబ్రాహాము ఇంటిని దర్శించడానికి రావడం, ఆయన తన అలవాటు ప్రకారంగా వారిని సాధారణంగా తన ఇంటిలోనికి ఆహ్వానించడం, వారికి విలువైన శ్రేష్టమైన విందు ఏర్పాటు చేయడం ఆ భాగంలో మనం చూస్తాం. అలాగనే వారు లోతు దగ్గరికి కూడా వెళుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దానికంటే ప్రాముఖ్యంగా అబ్రహాం ఇంటిలో ఈ ముగ్గురు దేవుని నుండి పంపబడిన దేవుని దూతలు, యెహోవా దేవుడే అబ్రహాం చేత సాధారణంగా గౌరవంగా ఆహ్వానించబడుతున్నటువంటి అతిథులుగా ఆయన తన ఇంటిలో శ్రేష్టమైన ఆహార పదార్థములను వారి కొరకు సిద్ధం చేశారు. ఆ ఆహార పదార్థములను భుజించేంత వరకు వారిని తన ఇంటి నుండి వెళ్లకుండా అబ్రహాం బలవంతం పెడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ పిదప జరుగుతున్నటువంటి సంభాషణని మనం గమనించినట్లయితే వచ్చినటువంటి ముగ్గురు అతిథులు కూడా చెబుతా ఉన్నారు, తిరుగా మేము రాబో సంవత్సరంలో ఇదే దినమున మీ ఇంటికి వస్తాం. అప్పుడు నీ భార్య కౌగిలిలో ఒక కుమారుడు ఉంటాడు. ఈ మాటలని ప్రక్క రూమ్లో వింటూ ఉన్నటువంటి శార, ఇది జరిగే పనేనా? స్త్రీ బలములన్నీ కూడా ఉడికిపోయినటువంటి ఈ స్థితిలో నేను సంతానాన్ని పొంది గర్భమును దాల్చి కుమారుడిని పొందుతానా అని ఆమె కొద్దిపాటి అపనమ్మికతో నవ్వుతూ ఉండగా వచ్చినటువంటి అతిథులు దానిని గ్రహించి చెబుతా ఉన్నారు, శారా మా మాటలు నమ్మకుండా నవ్వుతూ ఉన్నది. ఈ సంభాషణ అంతటిలో కూడా మనం గమనించినట్లయితే అబ్రహాము, శారా విశిష్ట అతిథులకు తమ ఇంటిలోనికి ఆహ్వానం, విశిష్టమైనటువంటి మరి ఆహారం, భోజనం సిద్ధపరిచి వారిని దీవించమని కోరుతూ ఉన్నట్టుగా ఆ భాగంలో మనం చూడగలుగుతాం. సువార్త పాఠ్య భాగాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థాన దేహంతో ఆయన శిష్యుల మధ్య మునుపటి వలె నివసించడం లేదు. వారిని దర్శిస్తాడు, తిరుగా వారి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. మొదటిసారి వారిని దర్శించినప్పుడు తోమా లేడు. తోమా కొరకే తిరుగా క్రీస్తు ప్రభుల వారు శిష్యులకు రెండవ ప్రత్యక్షత బయలుపరుచుకున్నట్టుగా మనం చూస్తాం. 11 మార్లు పునరుత్థాన దేహంతో క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద శిష్యులకు, ఆయన విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులకు తన పునరుత్థాన దేహమును ప్రత్యక్షపరుచుకున్నాడు. 40 రోజులు ఆయన పునరుత్థాన దేహంతో భూమి మీద సంచరించినట్టుగా మనం చూస్తాం. ఈ మూడవ క్రీస్తు ప్రభుల వారి ప్రత్యక్షత, పునరుత్థాన ప్రత్యక్షత ఒక ప్రాముఖ్యమైనటువంటి సమస్య పరిష్కారం, దైవ ప్రేరిత కార్యము చేయుట కొరకు తప్పిపోయినటువంటి శిష్యులను తప్పిపోయిన చోటికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని దర్శిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్య ప్రారంభంలో 40 దినములు ఉపవాస ప్రార్థన చేసి 3 శోధనలను సాతాను చేత ఎదుర్కొని జయించి ఆయన పరిచర్యను ప్రారంభిస్తూ 12 మంది శిష్యులను 12 ప్రాంతములలో వారిని చూచి ఆహ్వానించి, మీరు ఇంతవరకు చేపలు పట్టే మనుషులు, కానీ మిమ్మల్ని మనుషులను పాటు జాగ్రత్తగా నేను తరబేతు చేస్తాను. మీ జీవితాలలో చేపలను పట్టే వృత్తిలో నుండి మనుషులను దేవుని రాజ్యం కొరకు పట్టేవారిగా నేను మీకు ప్రత్యేకమైన పిలుపును తరబీతనిస్తాను అని వారిని పిలిచాడు. 3.5 సంవత్సరములు వారు ఆయన క్రింద ప్రత్యేకమైనటువంటి విగరస్ థియాలజికల్ ట్రైనింగ్ పొందినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారి మరణ శ్రమలను చూచాడు, ఆయన పునరుత్థానాన్ని చూచాడు. కానీ ఏమైందో ఏమో కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మునుపటి వలె వారితో 24 గంటలు జీవించడం లేదు. తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. మరలా ఆయన అంతర్ధానం చేయబడుతూ ఉన్నాడు. వారు మేబీ
అవిశ్వాసానికి, ఇరిటేషన్కి గురి చేయబడ్డారు. యేసు ప్రభుల వారు మనల్ని పిలిచారు, మధ్యలో నట్టేట మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మన జీవితాల పట్ల దేవుడు నిర్దేశించిన సంకల్పం ఏంటి, ఉద్దేశం ఏంటి? ఈయన మనకు బాధ్యతలు అప్పగించకుండా మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఆయన శిష్యులుగా మారడాన్ని బట్టి మనం ఏమైనా పెద్ద పొరపాటు చేశామా? మనము చూస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా హేళనకరంగా మారిపోయామా? ఎందుకు ప్రభుల వారి శిష్యులుగా మారిపోయాము? ఆయన ఎందుకు వెంబడించామా అని వివిధమైన కారణాలు, ప్రశ్నలు, అసంతృప్తులతో నింపబడినటువంటి శిష్యులు మేడపై కూర్చొని ఉండగా ఉన్నపలంగా పేతురు అన్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తూ ఉన్నాను. చేపలు పట్టే వృత్తినే వద్దు, మనుషులను పట్టే జాలరులుగా నేను మారుస్తానని క్రీస్తు ప్రభుల వారు మనల్ని పిలిచాడు. 3.5 సంవత్సరాలు తరబేతి పొందాము, మరలా చేపలు పట్టడానికి వెళ్ళడం ఏంటి అని శిష్యులలో ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. కానీ 6 మంది శిష్యులు పేతురు మాటని అంగీకరించారు. వారెవరనగా తోమా, నతనీయేలు, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు. వీరందరూ కూడా పేతురుతో ఆయన చేసిన నిర్ణయాన్ని అంగీకరించి చేపలు పట్టడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్కరైతే ఒక్కరైనా క్రీస్తు ప్రభుల వారు మనల్ని పిలిచిన పిలుపు ఏంటి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. రండి, అందరం కూర్చొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మన జీవితాల పట్ల ప్రభుల వారి సంకల్పం ఏంటో అడుగుదాం. యేసు ప్రభుల వారిని మనల్ని దర్శించమని, ఏం చేయమని కోరుతాడో ఆయన అడుగుదాం. ఆ ప్రకారంగా వెళ్దాం, ప్రార్థన చేద్దాం రండి అని భావించడం లేదు, అని మాట్లాడుకోవడం లేదు. పేతురు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని 6 మంది శిష్యులు, 12 మందిలో ఇస్కరియోతు చనిపోయాడు, 11 మందిలో 7, మెజారిటీ ఆఫ్ దెమ్ క్రియేటింగ్ క్రైసిస్ ఆఫ్ ఫస్ట్ ఇంపార్టెన్స్. క్రీస్తు ప్రభుల వారికి ఒక సమస్యను వీరు కలుగచేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభుల వారు వీరిపైన ఉంచిన నమ్మికను వీరు వమ్ము చేస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారు ఎంతో నమ్మి వీరిని తరబేతి చేయడం వీరు తృణీకరించి ప్రక్కకు మరలా వెళ్ళిపోతూ ఉన్నారు. నాగటి మీద చెయ్యి వేశారు, ముందుకు వెళ్లకుండా తిరుగా వెనకకు వెళ్ళిపోతూ ఉన్నారు. క్రీస్తు ప్రభుల వారికి ఒక ప్రాముఖ్యమైనటువంటి సమస్యను కొని తెచ్చారు. కానీ క్రీస్తు ప్రభుల వారు ఆ సమస్యని ఎంతో ఆత్మచేత నింపబడినటువంటి వాడుగా, జ్ఞానం చేత నింపబడినటువంటి వాడుగా పరిష్కరించున్నట్టు మనం చూస్తాం. తిబెరియ వీరికి చాలా అలవాటైనటువంటి చేపలు పట్టే ఒక సముద్రం, నది. అక్కడ చేపలు పట్టిన అనుభవాలు వీరికి చాలా ఉన్నాయి. అందువరకే ఆ ప్రాంతానికి తిరుగా వెళ్ళారు. తమ పాత వృత్తిని, పాత నైపుణ్యాలను తిరుగా సిద్ధం చేసుకొని చేపలు పట్టడానికి వెళ్ళారు. చేపలు పట్టిన వృత్తిలో ఎంతో నిష్ట కలిగిన, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి జాలరు. తిబెరియ ప్రాంతంలో ఏ రాత్రి, ఏ జామున ఏ చేపలు ఎక్కువగా దొరుకుతాయో తెలిసినటువంటి వారు రాత్రంతా కూడా చేపలు పట్టారు. ఒక చేప కూడా వీరు వలలోకి రాలేదు. రాత్రంతా శ్రమ పడ్డారు, చేప ఒకటి కూడా దొరకలేదు. తెల్లవారుచుండగా తిబెరియ సముద్రపు ఒడ్డున వీరి ఆశ్చర్యానికి గుర్తుగా పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభుల వారు నిలుచొని ఉన్నాడు. జాలితో మనమున్న చోటికే ఆయన వెతకి రక్షించడం కొరకే మనుష్య కుమారుడు వచ్చాడు. తప్పిపోయిన గొర్రెల వల్లే మనం తప్పిపోయినప్పుడు ఆయన మనల్ని వెతుకుచు మనమున్న చోటికే వచ్చి ఆయన మనల్ని కాపాడడానికి, ప్రేమించడానికి, తన కౌగిట్లోకి తీసుకోవడానికి ఇష్టం కలిగినటువంటి రక్షకుడు. క్రీస్తు ప్రభుల వారు ఒక చోట కూర్చొని శిష్యులను గద్దింపుతో ఎవరినైనా ఒక వ్యక్తిని పంపించి నా దగ్గరికి రమ్మనని వాళ్ళతో నేను మాట్లాడాలని పిలవచ్చు. పిలిచే అధికారం ఆయనకు ఉన్నది. కానీ తప్పిపోయిన శిష్యులని తప్పిపోయిన చోటికే క్రీస్తు ప్రభుల వారు వెతుకుచూ వెళ్ళాడు. వెతుకుచూ వెళుతున్నటువంటి క్రీస్తు ప్రభుల వారి హృదయంలో చాలా దుఃఖం, చాలా వేదన,
చాలా బాధ నింపబడి ఉన్నది. 3.5 సంవత్సరాలు తాను పీడించినటువంటి నా శిష్యులైనా వీరు, అందుకొరకనే 3.5 సంవత్సరాలు వీరి కొరకు శ్రమపడ్డది. అందుకొరకనే నన్ను మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి దేవుని రాజ్యాన్ని భూమి మీద ప్రారంభం చేసి నివసించు దేవుడిగా వారికి బయలుపరిచిన ప్రతి పరలోకపు నిత్యత్వ సత్యాలు వీరు వ్యర్థం చేస్తూ ఉన్నారా అనే వేదన, దుఃఖంతో క్రీస్తు ప్రభుల వారు తప్పిపోయిన శిష్యులని తప్పిపోయిన చోటు ఆయన దర్శిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. తిబెరియ సముద్రపు ఒడ్డున తెల్లవారుజామున నిలబడినటువంటి పునరుద్ధానుడైన క్రీస్తు సముద్రంలో రాత్రంతా కూడా శ్రమపడిన చేప ఒకటి కూడా చిక్కించుకోలేకపోయినటువంటి విఫలత చెందిన శిష్యులతో చెబుతున్న మొదటి మాట, మీ కుడివైపు వలలు వేయండి. శిష్యులు ఈ ఆజ్ఞకు వెంటనే ఇన్స్టంటేనియస్లీ షోడ్ దేర్ ఒబీడియన్స్, విధేయత చూపించారు. కుడివైపున వారు వలలు వేయగానే వారి ఆశ్చర్యానికి గుర్తుగా 153 పెద్ద చేపలు వలలో పడ్డాయి. ఆ వల పిగిలిపోలేదు, కానీ 153 పెద్ద చేపలను 7 మంది బయటికి లాగలేకపోతూ ఉన్నారు. లాగలేకపోతూ వారు చేపల వలను చేపతో వదిలిపెట్టి రావడం లేదు బయటికి. ప్రక్కనే ఉన్నటువంటి తోటి జాలరులను పిలిచి మాకు సహాయం చేస్తారా అని అడిగి 153 చేపలని వారు బయటికి లాగారు. దేవుని రాజ్య విలువ ఇక్కడ మనం గమనించగలం. దేవుని రాజ్యాన్ని లోకంలో విస్తరించడానికి ఒకరి చేత అయ్యే పని కాదు, 7 మంది చేత అయ్యేది కాదు. కాబట్టి పనిని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళడానికి వీలు లేదు. తోటి జాలరులను చూచి వారు ఏ జాతికి చెందినవారు, ఏ కులానికి చెందినవారు, ఏ ప్రాంతానికి చెందినవారు అని పేతురు ఇతర శిష్యులు ఆలోచించలేదు. వారు సహాయం చేయగలిగినటువంటి తోటి జాలరులు అని మాత్రమే వారిని గుర్తించి గౌరవించి వారి సహాయాన్ని పొందుతున్నారు. దేవుని రాజ్య విస్తరణకు కలిసి పని చేయుట, ప్రక్కవారి సహాయాన్ని పొందుతారు, ఇతరుల తలాంతులను కూడా వినియోగించుకుంటారు, ఇతరులతో కలిసి దేవుని రాజ్యంలో పని చేయగలిగినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక సుగుణాన్ని మనం ఈ సంఘటనలో నేర్చుకుంటాం. 153 పెద్ద చేపలు రాత్రంతా ఎక్కడికి వెళ్ళాయి? దేవుడి ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు ఆజ్ఞనిచ్చాడు, ఆ 153 పెద్ద చేపలను వలలోకి రావద్దు అని. రాత్రంతా కూడా ఆ చేపలు దేవుని ఆజ్ఞకు విధేయత చూపించి వలలోకి రాకుండా ప్రక్కనే అవి తిరుగుతూ ఉన్నాయి. శిష్యులకు రాత్రంతా నిద్ర లేదు, శ్రమ పడ్డారు, అలసిపోయారు, నిరాశకు గురి చేయబడ్డారు. క్రీస్తు ప్రభుల వారు లేకుండా మేము జీరో అనే సత్యాన్ని వారు గ్రహించగలిగారు. శిష్యులకు నిద్ర లేదు, క్రీస్తు ప్రభుల వారు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఉండి ఉండవచ్చు. చేపలకు కూడా విశ్రాంతి లేదు. 153 చేపలని తనలో నిలుపుకొనగలిగినటువంటి ఆ వల మరొక ఆధ్యాత్మిక సత్యాన్ని, దేవుని రాజ్య విలువని మనకు బోధిస్తూ ఉన్నది. ఆ చేపలో నింపబడిన 153 పెద్ద చేపలు దేవుని రాజ్యాన్ని తనలో నిలుపుకొనగలిగినటువంటి 153 దేశములలోని జనులను మనకు గుర్తు చేస్తుంది. వల పిగిలిపోదు. దేవుని రాజ్యం ఎంతమందినైనా తనలో చేర్చుకోగలదు. దేవుని రాజ్యం ఎంతమందినైనా తనలో తన క్రీస్తు ప్రభుల వారి ప్రేమలో వారిని భద్రపరచగలదు, విస్తరింప చేయగలదు. Any can be accommodated within the kingdom of God net. దేవుని రాజ్యం అనే వలలో ఎన్ని ప్రపంచ రాజ్య ప్రజలైనా, ఎన్ని కోట్ల మంది జాతుల వారైనా కూడా దేవుని రాజ్యం వారందరినీ కూడా తనలోకి స్వీకరించగలదు, తనలో వారిని నిలుపుకొనగలదు, వారిని క్రీస్తు ప్రభుల వారి ప్రేమలో ప్రతిష్ఠించగలదు. 153 పెద్ద చేపలను ఇతరుల సహాయంతో బయటికి లాగినటువంటి శిష్యులను యేసుక్రీస్తు ప్రభుల వారు వారి కొరకు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు.
ఉదయకాల అల్పాహారాన్ని వారి కొరకు సిద్ధం చేశారు. తీసుకొని వచ్చిన చేపలలో కొన్ని చేపలని ఆయన కాల్చి అగ్నితో శిష్యులను తినమన్నాడు. వారు అప్పటికే క్రీస్తు ప్రభుల వారు సుమి అని గ్రహించగలిగారు. మొట్టమొదట పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభుల వారు తిబ్రేయ సముద్రం దగ్గర మనలని పిలవడానికి వచ్చాడని గ్రహించినది ఆయన ఎంతో ప్రేమించినటువంటి యోహాను. ఆ మాట ప్రక్కనున్న శిష్యులతో చెప్పాడు, ఈయన ప్రభు సుమి. పేతురు వస్త్రములు లేనివాడుగా సముద్రంలోకి దూకాడు. వారిని బయటికి పిలిచిన తర్వాత, వారిని అల్పాహారం తిన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు 3 ప్రశ్నలు అడుగుతూ ఉన్నట్టుగా ఈ భాగంలో మనం చూస్తాం. ప్రియమైనటువంటి శిష్యులారా, నన్ను ఇంత త్వరగా మీరు మర్చిపోయి వెనకకు వెళ్ళిపోతారా అని ఆయన చీవాట్లు పెట్టడం లేదు. కోపంతో వారిని గద్దించడం లేదు. వారి తప్పులు వారికి తెలిసేటట్టు వారిని గద్దించడం లేదు. ఆప్యాయతతో, జాలితో, కరుణతో యేసుక్రీస్తు ప్రభుల వారు తన హృదయంలో కలిగినటువంటి భారాన్ని, తన హృదయంలో శిష్యులను తరబీదు చేసినటువంటి ఉద్దేశం నుండి వీరు తప్పిపోతూ ఉన్నారే, వీరిని తిరుగా ఎలా పునః ప్రతిష్ఠించాలి అని తన హృదయంలోని వేదనని వారి హృదయంలోకి ఆయన మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తనలాగా వారు పిలువబడినటువంటి పిలుపు యొక్క పిలుపు గొప్పతనాన్ని గ్రహించున్నట్టుగా వారిని ఒప్పిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు 3 ప్రశ్నలు పేతురును అడుగుతున్నాడు. నా ప్రియమైన పేతురు, నీవు ఈ 153 చేపల కన్నా, నీతో కూడా వచ్చిన ఈ 6 శిష్యుల కన్నా నన్ను మిక్కుదముగా ప్రేమిస్తూ ఉన్నావా? నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని యేసుక్రీస్తు ప్రభుల వారు అడిగినప్పుడు పేతురు జవాబును మనం గమనించినట్లయితే, ప్రభువా, నేను ప్రేమించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమించుచున్నావా అనడానికి వాడుతున్నటువంటి మాట అగాపే. అగాపే, దేవుడు మానవులను ప్రేమించే ప్రేమ. ఈ ప్రేమ ప్రతిగా దేనిని ఆకాంక్షించదు. శత్రువును సహితము ప్రేమించగలదు. కోపపడు వారిని కూడా ప్రేమించగలదు. గౌరవించని వారిని కూడా ప్రేమించగలదు. గుర్తించని వారిని కూడా ప్రేమించగలదు. దేవుని ప్రేమ అందరి పట్ల సమానంగా ఉంటుంది. అందరినీ తన హక్కున చేర్చుకోగలిగినటువంటి ప్రేమ. ఆ అగాపే అనే పదాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు, నీ హృదయంలో నాకు స్థానం ఉన్నదా? నీ హృదయంలో నన్ను ప్రేమించడానికి చోటున్నదా? నీ హృదయంలో నేను నీ కొరకు చనిపోయిన ప్రదర్శించిన ప్రేమకు ప్రతిస్పందించే ప్రేమ ఉన్నదా? పేతురు చాలా సులువుగా పెదవులతో జవాబిస్తున్నాడు, ప్రభువా, నేను ప్రేమించుచున్నాను. ఆ ప్రతిస్పందనని గమనించిన క్రీస్తు ప్రభుల వారు, నా గొర్రె పిల్లలను మేపు అని మొదటి ఆజ్ఞని పేతురుకిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎవరు ఈ గొర్రె పిల్ల? క్రీస్తు ప్రభుల వారి దేవుని రాజ్య వార్తను విని క్రొత్తగా అంగీకరించిన నూతన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మేము కాపాడు. ఆ విశ్వాసాన్ని దేవుని రాజ్య స్థిరమైన వారసులుగా సిద్ధం చేయి. దాని కొరకే నేను పిలిచింది, చేపలు పట్టడానికి కాదు. క్రీస్తు ప్రభుల వారు తిరుగా 2వసారి అడుగుతున్నాడు. 2వసారి పేతురుని చూచి, పేతురు, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? తిరుగా 2వసారి అదే ప్రశ్నను అడగడం పేతురుకు కొంచెం ఆశ్చర్యం, కొంచెం ఇరిటేషన్ కలిగి ఉండవచ్చు. నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని 2వసారి పేతురు జవాబిస్తూ ఉన్నాడు. పేతురు నేను నిన్ను ప్రేమిస్తున్నానని జవాబు ఇవ్వడానికి వాడుతున్నటువంటి గ్రీకు మాట ఫిలియో. యేసు ప్రభుల వారు మాట్లాడుతున్న మాట అగాపే, కానీ ఈయన మాట ఫిలియో. ఇరువురు స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. ఇరువురు వ్యక్తులు తమను తాము స్నేహితులుగా మారినప్పుడు
మనం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాము అనడానికి వాడే మాట ఫిలియో. పేతురు చెప్తా ఉన్నాడు, నేను అగాపే లాగానే నేను ప్రేమించలేదు, కానీ ఫిలియో స్నేహితుడిగా మాత్రమే ప్రేమించగలను. రెండవసారి క్రీస్తు ప్రభుల వారు నా గొర్రెలను కాయుమనే ఆజ్ఞనిస్తున్నట్టుగా మనం చూస్తాం. క్రీస్తు ప్రభుల వారు ఇస్తున్నటువంటి రెండవ ఆజ్ఞని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారి విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులను, ఆ విశ్వాసులను వారి విశ్వాసంలో భద్రపరచవలసినటువంటి అవసరత పేతురు బాధ్యత. విశ్వాసులను, నూతన విశ్వాసులను కాపాడాలి. అప్పటికే విశ్వాసంలో ఉన్నటువంటి భక్తులని వారి విశ్వాసంలో భద్రపరచాలి. తప్పుడు సిద్ధాంతాల నుండి భద్రపరచాలి. విడిపోయే విభజనలు కలిగించే అనేక ఈ లోక సంబంధమైనటువంటి విభజనల నుండి విశ్వాసులను కాపాడాలి. ఈ బాధ్యత యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ ఆజ్ఞగా పేతురుకు ఇస్తున్నాడు. మూడవసారి యేసుక్రీస్తు ప్రభుల వారు తిరుగా అదే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. నీవు సమస్తము నన్ను ప్రేమించుచున్నావని మూడవసారి పేతురుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అడిగినప్పుడు పేతురు చాలా ఇరిటేట్ అయ్యాడు. నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుతూ. యేసు ప్రభుల వారి ఇస్తున్న ఆజ్ఞ, నా గొర్రెలను మేపు, నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపు. ఇది క్రీస్తు ప్రభుల వారు శిష్యులకు ఇస్తూ ఉన్నటువంటి ఆజ్ఞ. 12 మంది శిష్యులకు నాయకుడుగా ఉన్నటువంటి పేతురు క్రైస్తవ సంఘ పునాదిగా వాడబడాల్సి ఉన్నది. క్రీస్తు ప్రభుల లోనికి విశ్వాసంలోకి వచ్చుతున్న వారికి ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించవలసి ఉన్నది. వారిని చిన్న గొర్రె పిల్లలను కాపాడినట్లుగా కాపాడి వీరు కాపాడవలసి ఉన్నది. వారికి అవసరమైనటువంటి ఆధ్యాత్మిక ఆకలిని తీర్చడానికి ఆహారాన్ని సమకూర్చవలసి ఉన్నది. వారికి అవసరమైనటువంటి నీటిని సమకూర్చవలసి ఉన్నది. గొర్రెలకు అవసరమైనటువంటి నీడ, అవి అభివృద్ధి చెందడానికి కావాల్సిన అన్ని వసతులు, వనరులు సమకూర్చవలసినటువంటి బాధ్యత పేతురు భుజస్కంధముల మీద ఉన్నట్టుగా మనం గమనించవలసి ఉన్నది. గొర్రెలను కాయుట, మేపుట, వాటిని భద్రపరచుట, ఈ పరిచర్య, ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వారిని దేవుని వాక్యంలో నిగూఢమైనటువంటి క్రీస్తు ప్రభుల వారి దగ్గర నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మిక సంగతులు విశ్వాసులకు నేర్పవలసినటువంటి గురుతర బాధ్యత పేతురు భుజస్కంధములపై, మిగతా 11 మంది శిష్యుల భుజస్కంధములపై యేసుక్రీస్తు ప్రభుల వారు నిలుపుతున్నారు. ఈ గొప్ప కార్యములు చేయడం కొరకే దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో నేను ప్రారంభం చేశాను, దాన్ని కొనసాగించవలసినటువంటి గురుతర బాధ్యత నా తర్వాత మీరు తీసుకోవాలి. నేను మిమ్మల్ని నమ్మాను, కనిపించాను, కానీ మీరు నన్ను మధ్యలో వదిలేసి తిరిగా చేపలు పట్టడానికి వెళ్ళారు. తిరిగా రండి, చేపలు పట్టడం కొరకు కాదు నేను మిమ్మల్ని శిష్యులుగా తరబిదు చేసింది, మనుషులను దేవుని రాజ్య వారసులుగా సిద్ధం చేయడానికి కొరకు నేను మిమ్మల్ని తరబిదు చేశాను అని క్రీస్తు ప్రభుల వారు 7 మంది శిష్యులని తప్పిపోయిన తమ మార్గాన్ని, తప్పిపోయిన తమ స్థానాన్ని వారు గ్రహించినట్లుగా, తిరుగా పశ్చాత్తాపడినట్లుగా, తిరుగా తన అప్పున చేర్చుకొని వారిని పునఃప్రతిష్ఠ చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. పేతురు, నన్ను ఎరగనని ముమ్మారు సెలవిచ్చావు కదా, ముమ్మారు జవాబిచ్చావు, కానీ నా దగ్గరకు వచ్చి నువ్వు సారి అడగలేదు. అందువరకే క్రీస్తు ప్రభుల వారు అదే నోటితో ముమ్మారు నేను నిన్ను ప్రేమించుచున్నానని ఒప్పించుకున్నాడు, చెప్పించుకున్నాడు. పేతురుని తిరిగా ప్రతిష్ఠించాడు. దేవుని రాజ్యం ఈ లోకంలో కొనసాగించడానికి క్రీస్తు ప్రభుల వారు ఆతిథ్యమిచ్చువాడుగా, ఆకలి గురిన అలసిపోయిన శిష్యులను ప్రేమతో తిరుగా ఆకర్షించి వారిని చీవాట్లు పెట్టి మరింత కోపానికి గురి చేయకుండా బ్రతిమలాడి వారిని ఒప్పించి వారిని తిరుగా దేవుని రాజ్య పనిని కొనసాగించేవారుగా, వారు సృష్టించిన ఒక సమస్యని క్రీస్తు ప్రభుల వారు పరిష్కరించి వారిని క్రీస్తు ప్రభుల వారి పనిలో కొనసాగించడానికి వారిని పునఃప్రతిష్ఠ చేస్తూ ఉన్నట్టుగా వింటూ ఉన్నాం.
దేవుని ప్రేమైనటువంటి సంఘం, అనేక మార్లు మన జీవితాలలో దేవుని చిత్తానికి దూరంగా వెళ్ళిపోతాం. ఆయన అప్పగించిన పనులను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మర్చిపోయినట్టు ప్రయత్నం చేస్తాం, అలసిపోయినట్టుగా చేస్తాం. కానీ దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు. తను పిలిచిన పిలుపు యొక్క ఉద్దేశములను మన జీవితాల్లో నెరవేర్చాలని క్రీస్తు ప్రభుల వారు మన దగ్గర చేరి బ్రతిమలాడుతున్నాడు. శిష్యులను బ్రతిమలాడాడు, తాము చేసిన తప్పును గ్రహించినట్లుగా చేశాడు. తాము చేయవలసిన పని కొరకు వారి నోటితోనే ఒప్పించాడు. ఆ పనిలో వారిని తిరుగా ముందుకు వెళ్లువారిగా చేసి, ఆరోహణం కావడానికి ముందుగా శిష్యులు చేసిన గొప్ప సమస్యని నివృత్తి చేసి, ఆ బాధ్యతని వారు చక్కగా తమ భుజముల మీద వేసుకొని అందరూ కూడా క్రీస్తు మతసాక్షులుగా సేవ చేసే వారినిగా ప్రతిష్ఠించగలిగిన క్రీస్తు ప్రభుల వారు మనలను కూడా ఈ ఉదయకాలం ప్రతిష్ఠించడానికి ఇష్టపడుతున్నాడు. మనం చేసే ఏ ఉద్యోగమైనా, ఏ పని అయినా నమ్మకంగా క్రీస్తు ప్రభుల వారి సన్నిధితో, క్రీస్తు ప్రభుల వారి దీవెనలతో చేసినట్లయితే ఆ పని అనేకులకు దీవెనకరంగా మార్చబడగలదు. ఆ పని ద్వారా దేవుడి రాజ్యమును మన లోకంలో విస్తరింపచేయగలం. అందరూ కలిసి పని చేయగలం. తప్పులను క్రీస్తు ప్రభుల వారి సన్నిధిలో ఒప్పుకొని పునః ప్రతిష్ఠ చేసుకొని ఆయన పిలిచిన పిలుపులకు తగిన రీతిలో పరిచయం చేయటకు దేవుడు తన కృపను మెండుగా మనందరికీ కూడా అనుగ్రహించిన కాక. ఆమె. ప్రేమైన టీవీ ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క లాక్డౌన్ కారణంగా మనం ఈ విధంగా ఆరాధించుకున్నందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మన పాస్టర్ గారు నడిపిస్తున్నందుకు, చక్కటి వాక్య పరిచయం చేసినటువంటి మన పాస్టర్ గారికి సంఘమంత్రి తరఫున నిండు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేయడానికి మధు స్టూడియోస్ మధు గారికి, కిరణ్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. చక్కటి పాటలు పాడినటువంటి కోయర్ బృందమైనటువంటి కోయర్ డైరెక్టర్ డేవిడ్ సంజయ్ గారికి, సునీల్ అనిల్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి వారము ఈ విధంగా మనం ఇళ్ళలో కూర్చొని టీవీ ద్వారా వాక్య పరిచయం వింటున్న వాక్యం మనకు కలిగజేసిన వారు ఎంసీటీవీ యజమాన్యము రవి వారికి, మరి యజమాన్యానికి నిండు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క లాక్డౌన్ కారణంగా మన జేసీఎం సంఘ సభ్యులకు తెలియజేయడం ఏమనగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు ఆర్థిక భారం కలిగి బాధపడుతున్న సమయమున జేసీఎం సంఘం నుండి నిత్యావసర వస్తువులు, కొద్దిపాటి సరుకులను పంపిణీ చేయాలని చెప్పి పాస్టర్ మరియు మార్కెట్ కమిటీ తీర్మానించడం జరిగింది. ఈ అవసరం గల వారు మీ పేర్లను మీ ఏరియాలో ఏర్పాటు చేయబడిన వారికి తెలియజేసినట్లయితే వారి ద్వారా మేము పంపిణీ చేయబడుతుంది. దయచేసి మీ పేర్లను మీరు ఫోన్ ద్వారానే తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరినొకరు కలుసుకోకూడదు కాబట్టి మీరు ఫోన్ల ద్వారానే వారికి తెలియజేయండి. వారి ఫోన్ నంబర్లు, వారి విషయం ఏదైనా అవసరం ఉంటే నన్ను సంప్రదించినట్లయినా నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను. నన్ను కానీ పాస్టర్ గారిని కానీ ట్రెజరర్ కానీ మీరు సంప్రదించినట్లయినా వారి ఫోన్ నంబర్ని తెలియజేస్తాం. మరి ఈ విధంగా ఒక ఏరియాలో కొంతమందిని మనం ఏర్పాటు చేయబడుతున్నారు. మరి ముఖ్యంగా మిషన్ కాంపౌండ్లో శ్రీమతి సుజాత దీనా గారికి మీ యొక్క పేర్లను ఆ ప్రాంతంలో ఉన్నవారు ఫోన్ ద్వారా తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఫ్లషింగ్పేటలో ఉన్న అవసరం వారు కీర్తి సందీప్ గారికి మీ పేర్లను ఫోన్ ద్వారా తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాను. షార్మాజ్ వీధి, పాయరామల వీధి, నిమ్మనపల్లి వీధిలో ఉన్నవారు శ్రీ డి ఆనంద్ గారికి మీ పేర్లను ఫోన్ ద్వారా తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాను. సుబ్బారెడ్డి లేఅవుట్, శేషపుత్ర ఏరియాలో ఉన్నవారు ఆర్ఎల్ సమాధానం గారికి మీ యొక్క పేర్లను ఫోన్ ద్వారా తెలియజేస్తున్న మనం చేస్తున్నాను.
రాజీవ్ నగర్లో ఉన్న వారికి శ్రీమతి పుష్పమోహన్ గారికి మీ పేర్లను తెలియజేస్తుందిగా మనం చేస్తున్నాను. బస్తిపడ కాలనీలో ఉన్నవారు శ్రీమతి కమలమ్మ గారికి మీ పేర్లను తెలియజేస్తుందిగా మనం చేస్తున్నాను. అదేవిధంగా కొత్త ఇండ్లు రంగారెడ్డి కాలనీలో ఉన్నవారు శ్రీ అనిల్, శ్రీమతి భారతమ్మ గారికి మీ పేర్లను తెలియజేస్తుందిగా మనం చేస్తున్నాను. నెహ్రూ నగర్లో ఉన్నవారు శ్రీమతి మేరీ మార్గరెట్, శ్రీ జ్ఞానశేఖర్ గారికి మీ పేర్లను తెలియజేస్తుందిగా మనం చేస్తున్నాను. కురువంక సరస్వతి నగర్ ప్రాంతంలో ఉన్నవారు శ్రీమతి రాణమ్మ గారికి మీ పేర్లను తెలియజేస్తుందిగా మనం చేస్తున్నాను. బాలాజీ నగర్ చీకుగుట్టులో ఉన్నవారు శ్రీ థామస్ గారికి మీ పేర్లను తెలియజేస్తుందిగా మనం చేస్తున్నాను. అదేవిధంగా రామారావు గారిని అనమగుట్ట గౌతమి నగర్లో ఉన్నవారు శ్రీ భాస్కర్ నాయుడు గారికి మీ పేర్లను తెలియజేస్తుందిగా మనం చేస్తున్నాను. రెడ్డప్ప నాయుడు గారిని మరి గుట్ట మీద ఉన్నవారు శ్రీ ఆనంద్, సుశీల శేఖర్ గారికి మీ పేర్లను తెలియజేస్తుందిగా మనం చేస్తున్నాను. దయచేసి గమనించండి, ఎవరైతే సరుకులు వగేరాలు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నవారు తప్పగా సంప్రదించి సంఘం ద్వారా ఇచ్చే మేలు మీరు పొందాలని చెప్పి, దేవుని దీవులు మీరు పొందాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము. దయచేసి తప్పకుండా మీ పేర్లను ఫోన్ ద్వారానే తెలియజేయండి. తరువాత మేము ఎప్పుడు ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ చేస్తామనేది తెలియజేస్తాము. అప్పుడు ఈ యొక్క లాక్డౌన్ ఉన్నప్పుడు కూడా మనం గవర్నమెంట్ రూల్స్ పాటిస్తూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తాము. దీనికి ఎంతోమంది దాతలు ముందుకు వస్తున్నారు. వారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయదలుచుకుంటున్నాము. కాబట్టి పాస్టర్ గారికి, పాస్టర్ యొక్క సభ్యులందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Cristo nos da mana paz.
కుమారుడి పునరుత్థాన శిష్యులను తప్పిపోయిన చోటికి వెళ్ళి తప్పిపోయిన తమ నిర్ణయాల నుండి వారిని పునఃప్రతిష్ఠ చేసిన పునరుత్థానుడైన యేసయ్య, మీ సమాధానం మా అందరి ఆత్మల రక్షణ కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాము. భారతదేశం అంతటి కొరకు, ప్రపంచ రాజ్యములన్నిటి కొరకు మేము ప్రత్యేకంగా మీ సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాము. దేవ, కరోనా 19 ద్వారా మానవాళి ఒక తెగులుకు గురి చేయబడినట్లు చనిపోతుండగా దేవా, ఈ తెగులను మీరు ఆపివేయండి. మీ స్వస్థత హస్తములను చాపండి. చనిపోయిన వారి కుటుంబములను ఆదరించండి. ప్రభుత్వములు, నాయకులు, డాక్టర్స్, నర్సెస్, పరిశుద్ధ కార్మికులు, పోలీసు వారు చేసిన పరిచర్లను మీరు దీవించుకుంటేవా. హాస్పిటల్స్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా వారిని చేయమని వేడుకుంటున్నాను. ఈ కష్టమైన పాండమిక్ సిచ్యువేషన్లో నిరాశ్రయులైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇళ్లకు దూరంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనుదినము ఉద్యోగం, దేవ, వృత్తి, జీతం లేకుండా, ఆహారం లేకుండా దేవ ఉన్నటువంటి వలస కార్మికులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవ, మేము కరుణతో, జాలితో నింపబడి వారికి అవసరమైన అక్కరకు తీర్చుటకు మమ్మల్ని ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాం. సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండలం కొరకును, సిఎస్ఐ సినాడు కొరకును, రసాల మన మోడరేటర్ తండ్రి గారు, రాయలసీమ అధ్యక్ష మండల మోడరేటర్స్ కమిషనరీ, గురువులందరి కొరకు, అధ్యక్ష మండల అధికారుల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, మీ జ్ఞానం చేత, మీ ఆత్మాభిషేకం చేత బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాం. జూన్ 17వ తేదీ రాయలసీమ అధ్యక్ష మండల బిషప్ ఎలక్షన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తంలో ఉన్నటువంటి బిడ్డలను ఎన్నిక చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మా పరలోకపు దేవ, దేశ పరిపాలకులు, రాష్ట్ర పరిపాలకుల కొరకు, అనారోగ్యంతో ఉన్న సంఘంలో ఉన్నటువంటి మా బిడ్డల కొరకు, దుఃఖించుచున్న వారి కొరకు, మరణించుచున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన క్రీస్తు ప్రభువుల వారి శ్రేష్టత్వములను మనం ప్రచురపరచులాగా ప్రభుని ప్రార్థన చేస్తున్నాం. దేవ, కరోనా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో సంఘంగా మేము ప్రారంభం చేసిన అనేకమైన పరిచర్యలను మేము దీవించుము. నిరాశ్రయులకు, భాగ్యులకు, ఆహారం లేని వారికి ఆహారాన్ని అందిస్తూ ఉన్నాము. సంఘంలో దేవ, ఆదాయం లేకుండా కష్టపడుచున్నటువంటి వారికి ప్రొవిజన్స్ ఇవ్వడానికి మేము చేసిన ఆలోచనలు మీరు దీవించుము. దేవా, సంఘమంతటిని మీ కాపుదల చేతులకు మేము అప్పగిస్తాం. ఈ మా ప్రార్థన మనవులను యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయు. మా ఎడల అపరాధం చేయవారిని నేను క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేకదృష్టిని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, శక్తి, మహిమ నిరంతరం నీ అందరి తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుడి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ముగింపు కీర్తనగా 617వ డాక్సాలజీ పాడుకుంటాము. మేల